I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language. This is the fourth Sabbath school lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 4వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువారు మనలందరినీ కూడా ఈ ఏప్రిల్ నెల ఆఖరి వరకు నడిపించారు. మీకు అందరికి కూడా ప్రార్థన విజ్ఞప్తి. మీలో అనేక మంది నా కొరకు ప్రార్థించారు. గత వారం హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ వాక్య పరిచర్య చేశాను. అక్కడ మన యొక్క విశ్వాసి పెద్ద వయసులో ఉన్నారు, 89 సంవత్సరాలు, ఆంటీ హెప్సీ గారు, వారు ప్రభునందు నిద్రించారు. ఆ విషయం నాకు తెలియదు. నేను ప్రయాణంలో ఉన్న సమయంలోనే ఆ వార్త వచ్చింది. దేవుడే నన్ను అక్కడికి నడిపించారని దేవునికి నేను స్తుతులు చెల్లించాను. ఆ యొక్క సమాధి కార్యక్రమంలో కూడా పాల్గొనే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చారు. మీకు అందరికి కూడా విజ్ఞప్తి ఏమిటంటే, ఇక్కడ విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నవి. పరీక్షలు 27వ తారీఖుతో అయిపోతాయి. 5వ పాఠం మీ దగ్గరికి చేరేసరికి నేను 29వ తారీఖు సాయంత్రం బయలుదేరుతున్నాను. నేను కొంతమంది విద్యార్థులు కలిసి మేము దాదాపుగా 6 వారాల పాటు, అనగా మే నెలంతా జూను 2వ వారం వరకు కూడా ఆంధ్రాలో, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు, కొన్ని సంఘాలు దర్శించి అక్కడ ఉజ్జీవ సభలు జరిపించడానికి వెళ్తున్నాం. ప్రస్తుతం మనకున్నవి ఇప్పటికీ 12 గ్రామాలు, దానిలో 2 పట్టణాలు కూడా ఉన్నవి. అక్కడ 3 రోజులు ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క పట్టణంలో 3 రోజులు ఉజ్జీవ సభలు జరిపించబోతున్నాం. వీటి కొరకు ప్రార్థించండి. మొట్టమొదటి ఉజ్జీవ సభ తాడేపల్లిగూడెం, దానిలోనే అంతర్భాగంగా ఉన్నది పెంటపల్లి అని. తాడేపల్లిగూడెం స్టేషన్కి దాదాపు 2-3 కిలోమీటర్లు అని చెప్పారు. అక్కడ 3 రోజులు వాక్య పరిచర్య, ఏప్రిల్ 30, మే 1, మే 2 వరకు. తర్వాత మే 4, 5, 6లో కలవపూడి అనే చిన్న గ్రామం, అది భీమవరానికి ఒక 20-23 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు అంటున్నారు. క్రిస్మస్ టైంలో అక్కడికి వెళ్ళాం మేము ఒక్క పూట. మరలా రమ్మని అక్కడ విశ్వాసులు మమ్మల్ని ఆహ్వానించారు. 3 రోజులు ఉజ్జీవ సభలు అక్కడ 4, 5, 6 కలవపూడిలో. తర్వాత మే 7, 8, 9 శ్రీరంగపట్నం, అది మా సొంత గ్రామం. శ్రీరంగపట్నంలో 7, 8, 9 తారీఖుల్లో అక్కడ ఉజ్జీవ సభలు జరగబోతున్నవి. తర్వాత మే 11, 12, 13 3 రోజులు రాజమండ్రిలో దివాన్ చెరువు అనే ప్రాంతంలో బహిరంగ సభ. 3 రోజులు ఉజ్జీవ సభలు జరుగుతాయి. అక్కడే ఉదయకాలం కొంతమంది సొంతగా సేవ చేసుకుంటున్న పాస్టర్ గారులు ఉన్నారు. వారు ప్రవచనాలు చెప్పండి అని కోరుతున్నారు. చాలామంది ఉన్నారు. మరి మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 100 మంది, కనీసం 100 మంది దాటే ఉంటారని ఆశిస్తున్నాం. 100 మంది కనీసం ఆ విధంగా సొంత సేవ చేసుకుంటున్న పాస్టర్ గారులు వచ్చి ప్రవచనాలు నేర్చుకోవడానికి రాబోతున్నారు. ఉదయం వారికి ప్రవచనాలు నేర్పిస్తాం. దాన్ని నేర్పించడానికి అనేక మంది దైవ సేవకులు వస్తున్నారు అక్కడికి. సాయంత్రాలు బహిరంగ సభ, సాయంత్రం 7 నుంచి 10 వరకు. దానిలో నన్ను వాక్య పరిచర్య చేయమని వారు కోరి ఉన్నారు. వారి కొరకు ప్రార్థించండి, ఈ మీటింగ్ల కొరకు ప్రార్థించండి. అది రాజమండ్రిలో 11, 12, 13 తారీఖు మే నెల. అది అయిపోయిన వెంటనే మే 14, 15, 16 3 రోజులు, మే 14, 15, 16 తారీఖుల్లో సమ్మల్ దీవి, అది మన రుస్తుంబాద్కి బహుశా 12-13 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంటున్నారు. అక్కడ 3 రోజులు ఉజ్జీవ సభలు. అది అయిపోయిన వెంటనే
అక్కడి నుంచి మా యొక్క బృందం అంతా కలిసి ఇబ్రహీంపట్నం వెళ్తాం. మన యొక్క సౌత్ ఆంధ్ర సెక్షన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అక్కడ నివాసం చేసి ఒక వారం అక్కడ ఉంటూ ఒక వారం అక్కడ మే 17, 18, 19 కీసర అనే గ్రామంలో ఉజ్జీవ సభలు. కీసర నుంచి అనేక మంది ప్రాముఖ్యులు మన యొక్క విశ్వాసులుగా అనేక దేశ విదేశాల్లో పనిచేస్తున్నారు. అది చాలా పురాతనమైన సంఘం మనకి సౌత్ ఆంధ్రాలో. అక్కడ 3 రోజులు. అది అయిపోయిన వెంటనే 20, 21, 22 మే నెల చంద్రలపాడు. ఆ సంఘం కూడా చాలా పురాతన సంఘం మనకి. దాదాపుగా ఈ 2 సంఘాలు దగ్గరగా 100 సంవత్సరాల చరిత్ర ఉండి పెద్ద సంఘాలు, అనేక మంది విశ్వాసులు, 100 కొలది విశ్వాసులు ఉన్నారు. అక్కడ ఉజ్జీవ సభలు. అది అయిన తర్వాత మరలా మనకు తక్కిన నర్సరాపేట వెళ్ళాలా, మాచర్ల వెళ్ళాలా, మరలా ఇంకొక 2 లేక 3 ప్రాంతాల్లో ఉద్యోగ సభల కొరకు వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అది అయిన తర్వాత మీతో పంచుకుంటాను ఆ విషయాలు. కనుక అన్నీ ఒకసారి చెప్పినప్పటికీ మర్చిపోతారు కనుక మీరు వీటి కొరకు ప్రార్థించండి. ముఖ్యంగా నా కొరకు, నాతో వస్తున్న బృందం కొరకు, మా ప్రయాణాల కొరకు, మా ఆరోగ్యం కొరకు, ముఖ్యంగా దేవుడు మమ్మల్ని ఈ యొక్క కడవరి కాల వర్తమానాలు చెప్పడానికి వాడుకునేలాగా ఆయన మహిమ కొరకు మీరు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. మీరు ఈ ప్రాంతాలు ఎక్కడైనా ఉన్నట్లయితే దగ్గరలో తప్పకుండా మీరు ఆ యొక్క ఉజ్జీవ సభకు వచ్చి పాల్గొని దీవించబడాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 4వ పాఠంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా ప్రాంతాలని మీరు ఆశీర్వదించి ఈ నెల ఆఖరు వరకు క్షేమంగా నడిపించారు. ఇంత ఎండవేడిములో కూడా ప్రభా మీ కాపుదల, భద్రత మాకు అనుగ్రహిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 4వ పాఠాన్ని ధ్యానించడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకునే కృపను మాకు దయచేయండి. మాకు సహకరిస్తున్న యవన బిడ్డలను దీవించండి. ఈ యొక్క వీడియోని ఇతరులకు ఎవరైతే పంచుతున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని, మీ కృపాసన్నిధి మాతో ఉంచవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, 4వ పాఠానికి ఇంగ్లీష్లో ఇవ్వబడిన టైటిల్, పాఠ్యాంశం ఏమిటంటే ద రోల్ ఆఫ్ ద బైబుల్. అనగా బైబిల్ యొక్క పాత్ర ఎక్కడ? మన జీవితాల్లో బైబిల్ యొక్క పాత్ర అనగా బైబిల్ యొక్క ప్రాధాన్యత ఏమిటి మన జీవితంలో? కారణం, మనము ఈ యొక్క 3 మాసాలు కూడా నేర్చుకుంటున్న దేనికి? దేవునితో ఏ రీతిగా అనుదినం కూడా ఆ ఆధ్యాత్మిక సంబంధాన్ని మనం బలపరుచుకోవాలా, ఏ రీతిగా దేవునితో మనము అనుదినం కూడా ఆయనలో ఎదగాల అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. దానికి బైబిల్ ఎంతగా మనకి ఉపకరిస్తుందో చూడండి ప్రియ సోదరి సోదరులారా. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాలా. అదేమిటంటే, ఊహించండి కాసేపు, బైబిల్ గ్రంథం మనకు లేదనుకోండి. మరి బైబిల్ గ్రంథం మనకు లేకపోయినట్లయితే మనకి దేవుడు ఎవరో తెలుస్తుందా? మనం దేవుడు అనగానే మనం దేవుని గురించి చెప్పమంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు కృప గలవాడు, దేవుడు కనికరం గలవాడు, దేవుడు మనకు రక్షణ ఇస్తున్నారు, అనేకమైన విషయాలు మనం చెప్తా ఉంటాం. మనకు ఎలా తెలిసాయి ఆ విషయాలన్నీ కూడా? దేవుడు ప్రేమ అయి ఉన్నాడని మనకు ఎలా తెలుస్తుంది? దేవుడు మనకు ఉచితంగా రక్షణ ఇస్తున్నారని ఎలా తెలుస్తుంది? దేవుడి లోకానికి మానవ రూపంలో నరావతారిగా వచ్చాడని మనకు ఎలా తెలిసింది? మనకు దేవుని గురించి తెలిసిన ఏ విషయమైనా సరే, పరలోకమును గురించి తెలిసిన ఏ విషయమైనా సరే, రక్షణను గురించి తెలిసిన ఏ విషయమైనా సరే, అవి మనకు బైబిల్ గ్రంథం ద్వారానే తెలుస్తున్నవి. అయితే మనలో కొంతమంది ఊహించవచ్చు, మరి మనం సృష్టిని చూసినప్పుడు ఈ చెట్లు, పక్షులు, జంతువులు, నదులు, సముద్రాలు ఇవన్నిటిని చూసినప్పుడు తప్పకుండా, లేక సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, తప్పకుండా ఒక సృష్టికర్త ఉన్నాడు అనే ఆలోచన తప్పకుండా వస్తుంది అంటున్నాం. ఖచ్చితంగా వస్తుంది. అయితే అనేకమైన విషయాలు, మనం దేవుని గురించి తెలుసుకున్న విషయాలు బైబిల్ గ్రంథం లేకపోయినట్లయితే మనకు తెలియదు. ఉదాహరణకు
యేసు ప్రభువు నమ్ముకుంటే మనకు రక్షణ. ఆయన నామం పేట మనం ముంచడం, బాప్తిసం తీసుకోవాలా. ఇలాంటి విషయాలు ఏవి కూడా మనకు తెలిసేవి కాదు. అదే రీతిగా ఈ దినాన్ని మనం ఆరాధించాలా. మనకి 7 రోజులు ఉన్నాయి వారంలో. ఈ 7 రోజుల్లో ప్రత్యేకమైన ఆరాధన దినం ఏదైనా ఉన్నదా అంటే బైబిల్ గ్రంథం తప్పకుండా విశ్రాంతి దినం అని చెప్తుంది మనకి 4వ ఆజ్ఞలో. యేసు ప్రభు వారు కూడా దాన్ని పాటించారు. అదే రీతిగా మనము ఏ విషయమైనా సరే ఏది తినవచ్చు, ఏది తినకూడదు. ఈ యొక్క లోకంలో అనేక రకాల పక్షులు, జంతువులు ఉన్నవి. అయితే మాంసాహారులు అయితే ఏ జంతువు మాంసం తినొచ్చు, ఏ జంతువు మాంసం తినకూడదు. ఏ పక్షుల మాంసం తినొచ్చు, ఏ పక్షుల మాంసం తినకూడదు. ఏ చేపలు తినొచ్చు, ఏ చేపలు తినకూడదు. లేకపోయినట్లయితే శాకాహారులు అయితే ఈ సమస్యలు చాలా తక్కువ. అదే రీతిగా రకరకాల పానీయాలు ఉంటున్నాయి ఈ రోజుల్లో. ఏ పానీయం త్రాగొచ్చు, ఏ పానీయం త్రాగకూడదు. దీన్ని మనం ఇంగ్లీష్లో డ్రింక్స్ అంటున్నాం కదా. ఏది త్రాగొచ్చు, ఏది త్రాగకూడదు. కనుక ప్రతి విషయంలో కూడా అదే రీతిగా మనము మానవులుగా వివాహ వ్యవస్థ ఉన్నది మనకి. దానిలో మనం ఎవరిని వివాహం చేసుకోవచ్చు, ఎవరిని వివాహం చేసుకోకూడదు. కొన్ని సందర్భాల్లో మనం అంటూ ఉంటాం, ఎవరైనా సరే యవనస్తులు ఉన్నట్లయితే వారికి ఇంకా వివాహం కాలేదనుకోండి, మీరు లేకపోతే ఎవరొకరు ఫలానా అమ్మాయి ఉంది, లేకపోతే ఫలానా అబ్బాయి ఉన్నాడు, చాలా మంచివాడు, లేకపోతే మంచి అమ్మాయి అని మనం చెప్పామనుకోండి, ఆ యొక్క తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అయ్యా వారు మాకు వరుస కాదండి, మాకు వరుస కాదండి అంటున్నారు. నిజమే, ఎవరిని చేసుకోవాలో ఎవరిని చేసుకోకూడదు ఆ విషయాలు కూడా మనకి బైబిల్ గ్రంథంలో ఉన్నవి. లేవీకాండం 18 అధ్యాయంలో. కనుక అనేక విషయాలు బైబిల్ గ్రంథం లేకపోయినట్లయితే మనకు తెలియదు. ఈ లోకంలో జీవనోపాధికి ఏదో ఒక ఉద్యోగమో వ్యాపారమో చేసుకోవాలా. ఎక్కువ డబ్బులు వచ్చే వ్యాపారం ఈ రోజుల్లో 24 గంటలు కూడా జరిగే వ్యాపారం ఏదైనా ఉన్నదంటే సారాయి దుకాణం, సారాయి అమ్మటం. మరి దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనం అటువంటి సారా ఏదైనా పేరు పెట్టండి దానికి, బ్రాందీ అంటారు, విస్కీ అంటారు, లేకపోతే నాట్ సారా అంటారు, ఏదైనా చెప్పండి. అది అమ్ముకుంటే నేను త్రాగట్లేదండి, మా కుటుంబ సభ్యులు ఎవరు త్రాగరు, కానీ జీవనోపాధి కొరకు మేము ఈ వ్యాపారం చేసుకుంటున్నాం, బాగా జరుగుతుంది, డబ్బులు బాగా వస్తాయని. ఆ వచ్చిన డబ్బులు మళ్ళీ నేను దశమభాగం కూడా ఇస్తానంటారు కొంతమంది. మనం అలా చేయొచ్చా అంటే దేవుని బిడ్డలుగా అటువంటి వ్యాపారం మనకు తగదు. ఈ యొక్క సారాయి కానీ, మాదక ద్రవ్యాలు కానీ, ఇలాంటి వ్యాపారాలు మనం చేయకూడదు దేవుని బిడ్డలుగా. కనుక రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు కూడా కొన్ని ఉద్యోగాలు దేవునికి విరుద్ధమైన ఉద్యోగాలు ఉంటున్నాయి ఈ రోజుల్లో. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం ఏది చేయాలో అనే విషయాలు మనకి ఆ యొక్క సూత్రాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డవి. అదే రీతిగా మనకున్న డబ్బు, దాన్ని ఏం చేయాలి? మనం కానుకలు ఇస్తున్నాం, దశమ భాగాలు ఇస్తున్నాం. ఎవరు చెప్పారు మనకి కానుకలు ఇవ్వాలా, మీరు దశమ భాగాలు ఇవ్వాలని? మనం సొంతగా ఆలోచించలేదు కదా. అదే ఆ విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. అదే రీతిగా మానవులకి ఈ లోకంలో మరణం వస్తుంది. ఒక రోజున మరణం వచ్చినప్పుడు అందరూ కూడా దుఃఖిస్తాం, విశ్వాసులుగా కూడా మనం దుఃఖిస్తాం. అయితే మరణం తర్వాత ఏం జరగబోతుంది? మరణమే ఇక అంతమా ఈ లోకంలో అనే ప్రశ్న మనకు వస్తుంది. మనం విశ్వాసులుగా అందరూ కూడా నమ్మేది ఏమిటి? మరణము అంతం కాదు, మరణం తర్వాత ఒక దినాన్న మరలా పునరుత్థానం ఉంటుంది. అనగా చనిపోయిన విశ్వాసులందరూ మహిమ శరీరాలతో లేస్తారు. ఇటువంటి భరోసా, ఈ విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథం ద్వారా మనకి చెప్పబడ్డవి. బైబిల్ గ్రంథం ద్వారా నేర్చుకుంటాం. ఒకవేళ బైబిల్ గ్రంథం లేకపోయినట్లయితే ఈ అనేకమైన విషయాలు మనకు తెలియకపోవును, అనేక విషయాలు మనము తెలుసుకోలేము. కనుకనే దేవుడు ఎంతో ప్రేమతో బైబిల్ గ్రంథాన్ని మన కొరకు ఆయన
వ్రాయించారు ప్రవక్తల చేత. ఎంతమంది వ్రాశారు బైబిల్ గ్రంథాన్ని అనగా 40 మంది. ఎంతకాలం పట్టింది అంటే మనందరికీ తెలిసిన రీతిగా మొట్టమొదట బైబిల్ గ్రంథాన్ని వ్రాసిన వారు మోషే గారు. అది క్రీస్తు పూర్వం 15వ శతాబ్దం. ఆఖరు పుస్తకం బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం. దాన్ని రాసిన వారు శిష్యుడైన యోహాను. ఆయన అది రాసింది క్రీస్తు శకం 98వ సంవత్సరం. కనుక ప్రియ సోదరి సోదరులారా, దాదాపుగా ఆదికాండం నుంచి ప్రకటన వరకు రాయటానికి దాదాపుగా 1600 సంవత్సరాలు పట్టేసింది. 40 మంది కలిసి రాశారు. దాంట్లో కొంతమంది అన్యులు కూడా ఉన్నారు. ఉదాహరణకు లూకా సువార్త, అపోస్తల కార్యాలు రాసిన ఆ గ్రంథకర్త లూకా, ఆయన వైద్యుడు, ఆయన అన్యుడు అయినప్పటికీ విశ్వాస అయ్యాడు. ప్రభు ఆయన వాడుకున్నారు. అదే రీతిగా దానియేలు గ్రంథం 4వ అధ్యాయం రాసింది నెబుకద్నెజర్ రాజు గారు. ఒక సాక్ష్యంగా రాశారు ఆయన. దానియేలు గ్రంథంలో దానియేలు గారు దాన్ని 4వ అధ్యాయంలో పెట్టుకున్నారు. కనుక దేవుడు అనేక మందిని వాడుకున్నారు. ఒక విషయాన్ని కూడా మనం గమనించాలి. బైబిల్ గ్రంథం రాసిన వారందరూ కూడా పురుషులే, స్త్రీలు ఎవరూ లేరు. స్త్రీల పేరు మీద గ్రంథాలు ఉన్నాయి మనకి, రూతు గ్రంథం, ఎస్తేరు గ్రంథం. కానీ వారిద్దరూ రాయలేదు, వాటిని ఇతరులు రాశారు, పురుషులు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలి. అయితే బైబిల్ గ్రంథం దేనికి మనకు ఉపయోగం? బైబిల్ గ్రంథం దేనికి ఉపయోగం అనే ప్రశ్న వస్తుంది. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠత వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో కంఠత వాక్యం, మూలవాక్యం అన్నది దేవుని వాక్యం 2 అంచులు గల వాడిగల ఖడ్గానికంటే ఇంకా పదునుగా ఉంటుంది. 2 అంచులు గల వాడిగల అంటే పదునైన ఒక చాకు కంటే, పదునైన ఒక కత్తి కంటే కూడా ఇంకా పదునుగా ఉంటుంది. ఎంతవరకు చొచ్చుకుపోతుంది దేవుని యొక్క వాక్యం? మన యొక్క మనసులోకి, మన యొక్క మూలుగుల్లోకి, మన యొక్క శరీర భాగాలన్నింటిలో కూడా చొచ్చుకుపోతుంది. అనగా దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదువుతున్నామో, లేక దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే వింటున్నామో, ఆ దేవుని వాక్యము మన యొక్క శరీరంలోనికి, అనగా మన జీవితంలో అంతర్భాగం అయిపోతుంది. దాన్ని మనం వేరు చేయలేము ఇక. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ద్వారా మనకు ఏం కలుగుతుంది అనే ప్రశ్న వస్తుంది మనకి. కీర్తన 119, 105వ వచనం, అనగా 119వ కీర్తన 105వ వచనం. Psalm 119 verse 105. దానిలో ఏమనున్నది? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అనగా ఈ యొక్క లోకంలో పాపాన్ని చీకటితో పోల్చారు. అనగా ఈ పాపలోకంలో మన ఆధ్యాత్మిక ప్రయాణం ముందుకు సాగాలంటే దేవుని వాక్యం ఉన్నట్లయితే మనం క్షేమంగా ముందుకు సాగగలము. మనం క్షేమంగా గమ్యస్థానానికి చేరగలము. మనకి గమ్యస్థానం ఏమిటి? మనకున్న గమ్యస్థానం ఏమిటి? పరలోకం. పరలోకం మనం చేరాలంటే వాక్యమే మనకు ఒక దీపము. పూర్వకాలంలో ఇప్పుడులాగా బ్యాటరీతో ఉండే లైట్లు, మొబైల్ లైట్లు, లేకపోతే వీధి దీపాలు అలాంటివి లేవు కదా. ఎక్కడైనా సరే రాత్రి వేళ ఎక్కడికైనా వెళ్ళాలంటే అత్యవసర పరిస్థితులు వచ్చి ఖచ్చితంగా ఒక నూనె దీపాన్ని మోసుకుని వెళ్ళాలి, నూనె దీపాన్ని పట్టుకుని వెళ్ళాలి. ఆ దీపం ఉంటేనే వారు క్షేమంగా వెళ్ళగలరు. ఆ దీపం ఉంటేనే క్షేమంగా వెళ్ళగలరు. లేకపోయినట్లయితే ఆ చీకట్లో ఎక్కడికి వెళ్తారు? ఆ చీకట్లో ఒక పెద్ద రాయిని వారు గుద్దేయచ్చు. లేకపోయినట్లయితే ఆ పక్కనే ఉన్న ఆ లోయలో, అయితే ఆ పెద్ద గుంటలో పడిపోవచ్చు. లేకపోయినట్లయితే ఆ చీకట్లో వెళ్తున్న ఏదో ఆ యొక్క పాము మీద, ఆ విష సర్పం మీద అడుగు వేసేయచ్చు. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు చీకట్లో. కనుక ఖచ్చితంగా దీపం ఉండాలి. అదే రీతిగా మన జీవితాలు ఆ గమ్యస్థానానికి, కనుక పరలోకం చేరాలంటే వాక్యము లేకపోయినట్లయితే, బైబిల్ గ్రంథం లేకపోయినట్లయితే మనము చేరలేము. అయితే బైబిల్ గ్రంథం ఎంత మధురమైనదో చూడండి. మనం అనుకోవచ్చు, ఎంతసేపు చదువుతాం, ఎన్నిసార్లు చదువుతాం బైబిల్ గ్రంథాన్ని
అనుకోవచ్చు. ఇన్నిసార్లు చదివినప్పటికీ అది ఇంకా మధురంగానే ఉంటుంది, ఎంతో తీయగానే ఉంటుంది. ఎన్నిసార్లు చదివినా ప్రతిసారి కూడా ప్రార్థనాపూర్వకంగా బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఆ చదివిన వాక్యమే, ఉదాహరణకు కీర్తన 23వ కీర్తన దాదాపుగా విశ్వాసులందరికీ కూడా కంటతో వచ్చేసిన ఆ యొక్క కీర్తన, దాన్ని ఎన్నిసార్లు చదివినప్పటికీ ఏదో క్రొత్త ఆలోచన, ఏదో క్రొత్త అనుభవం, ఏదో ఒక మధురమైన సంఘటన మన మనసుల్లోకి వస్తుంది. అదే రీతిగా ప్రియ సోదరి సోదరులారా, ఇదే కీర్తన 119, కీర్తన 119 103వ వచనం, 103 అంటున్నాం మనం కొన్ని ప్రాంతాల్లో, 103వ వచనం. దానిలో నీ వాక్యము ఎంతో మధురమైనది. ఎంత మధురమైనది? జుంటి తేనె కంటే కూడా. జుంటి తేనె అంటే అడవిలో దొరుకుతుంది తేనె, అసలైన సిసలైన తేనె. ఈ రోజుల్లో అసలైన సిసలైన తేనె మనకు దొరకటం చాలా కష్టంగా ఉంది. ఏదో కాస్త దానిలో కల్తీ కలిపేస్తేనే కానీ అమ్మేవారికి మనసు శాంతించటం లేదు. ఏదో రీతిగా కల్తీ కలిపేసి కాస్త డబ్బులు ఎక్కువ చేసుకోవాలి, కనుక అసలైన సిసలైనది మనకు దొరకటం లేదు. కానీ ఆ జుంటి తేనె ఎంత రుచికరంగా, ఎంత మధురంగా ఉంటుంది నాలుగుకు. అలాగే జుంటి తేనె కంటే కూడా తీయనైనది, మధురమైనది దేవుని యొక్క వాక్యం అని చెప్పబడ్డది. కీర్తన 119 103వ వచనంలో, 103వ వచనంలో ఇదే విషయాన్ని ఇర్మియా గారు అంటున్నారు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో, నీ వాక్యము నాకు దొరకగా దానిని నేను భుజించాను, అది నాకు ఎంతో, నా నోటికి మధురంగా ఉంది, ఎంతో రుచికరంగా ఉంది. అంటే ఒక్కొక్క కాగితం తినేసినట్లు కాదు సుమా, అది చదవటం అంటే, దాన్ని చదవటం వలన ఎంతో మధురమైన అనుభవం మనకు వస్తుంది. కనుక దేవుని వాక్యం ఎంతో మంచిది, ఎంతో మధురమైనది. ఎన్నిసార్లు చదివినా సరే ఇంకా చదవాలి, ఇంకా నేర్చుకోవాలని ఆ యొక్క విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నవి. దాంతోపాటు బైబిల్ గ్రంథం మనకి దేనికి ఉపయోగపడుతుంది అనగా మరొకటి ఏంటంటే 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యము, దేవుని యొక్క వాక్యము ఎంతో అథారిటీ, అంటే ఎంతో శక్తివంతమైనది, ఎంతో అధికారంతో కూడినది. దేనికి ఉపయోగం ఇది? ఇది మనము బోధించటానికి. అనగా మనము ఏదైనా బోధించాలంటే వాక్యము ద్వారా, వాక్యాన్ని మనం ఉటంకించి, అనగా వాక్యాన్ని చెప్పుతూ మనం బోధించాలా. అది ఏ విషయమైనా సరే వాక్యపు వెలుగులోనే చెప్పాలి, వాక్యపు ఆధారంతోనే చెప్పాలి మనం. దాంతోపాటు ఎవరినైనా సరే మనం సరిదిద్దాలంటే, ఒక వ్యక్తి ప్రవర్తన బాగోలేదనుకోండి, ఆ వ్యక్తిని మనం సహోదరుడా, సహోదరి, మనం ఈ పని చేయకూడదు. ఉదాహరణకు అనేక మంది ఈ రోజుల్లో త్రాగుడుకు బానిసైపోతున్నారు, పెద్దవారు చిన్నవారు కూడా. చాలా విచారం ఏంటంటే అనేక మంది స్త్రీలు కూడా ఈ యొక్క సారాయికు బానిసైపోతున్నారు. రకరకాల పేర్లతో వస్తున్నది సారా, లేక మాదక ద్రవ్యాలు అంటున్నారు. అయితే అటువంటి వారికి ఏ రీతిగా మనం బోధించాలంటే, తప్పకుండా మనకు ఉన్నది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా? మనం చెప్పాలా, సహోదరుడా అయితే సహోదరి, నీవు ఈ త్రాగుడుకు, ఈ యొక్క మాదక ద్రవ్యాలకు నువ్వు బానిసైపోయావు, దీనిలో నువ్వు కొనసాగినట్లయితే నీ ఇల్లు ఒళ్ళు కూడా గొల్లైపోతుంది. దానితో పాటు నీవు దేవుని రాజ్యానికి వారసుడవు కాదు, నీవు దేవుని రాజ్యానికి వారసురాలువు కాదు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు నీవు అని మనం వారిని ఖండించడానికి, బోధించడానికి ఈ యొక్క దేవుని వాక్యం మనకి ఉపయోగపడుతుంది. కనుక దేవుని వాక్యం మనకి ఎంతో ప్రాముఖ్యం ప్రతి విషయంలో కూడా. కనుక ప్రియ సోదరి సోదరులారా,
దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవటం రాకపోతే వినుచు దాని ప్రకారంగా మనం జీవించాలా. చదివి విడిచిపెట్టేస్తే ఉపయోగం లేదు, లేదా విని విడిచిపెట్టేస్తే ఉపయోగం లేదు. దాని ప్రకారంగా మనం జీవించాలా. అనగా దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు మనలో ఏ లోపము ఉన్నదో బైబిల్ గ్రంథం మనకు చూపిస్తుంది. దానిని మనం సరిదిద్దుకోవాలా. ఆ యొక్క లోపాన్ని మనం దేవుని యొక్క సహాయంతో మనము విడిచిపెట్టి బయటికి రావాలా. ఇది మనకి దేవుడు చెప్తున్న విషయం. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుని వాక్యం ఎంతో గంభీరమైనది. కారణం ఏంటంటే దేవుడు ప్రతి దినం కూడా ఏ రీతిగా ఆ నూతనత్వాన్ని మనకు అనుగ్రహిస్తున్నారో. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22-23 వచనం. ప్రతి ఉదయాన్ని కూడా ఆ యొక్క మంచు పడుతున్నట్లుగా, మంచు ప్రతిరోజు కూడా క్రొత్తగా పడుతుంది. నిన్న పడ్డ మంచు ఇంక ఇవాళకు ఉండదు కదా. అలాగే ప్రతి దినం కూడా ఆయన కృప, ఆయన యొక్క ప్రేమ, ఆయన సహకారం మనకు ప్రతిదినం అందిస్తూనే ఉన్నారు. దానితో పాటు ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనందరికీ తెలిసిన వాక్యం, సమయం సమీపంగా ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యాలు చదివేవారు, ఒకవేళ చదవటం రాకపోతే ఆ ప్రవచన వాక్యాలు వినేవారు, వాటిలో ఉన్న విషయాలు గైకొనేవారు. చదవటం వినటం చాలదు, వాటిని గైకొనేవారు ధన్యులు అని చెప్పబడ్డాది. ఇంగ్లీష్లో బ్లెస్సెడ్ అన్నారు. బ్లెస్సెడ్ అంటే ఆశీర్వదించబడేవారు. అనగా దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయాలు మనం పాటించినట్లయితే, ఆ ప్రకారంగా జీవించినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం గైకొన్నట్లయితే, దేవుని యొక్క 10 ఆజ్ఞలు, దేవుని వాక్యంలో ఉన్న ప్రతి విషయాన్ని మనం పాటించినట్లయితే అది మనకు ఆశీర్వాదకరం. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తాం, మనకు నచ్చిన వాటిని మనం చేస్తూ, మనకు నచ్చిన వాటిని మనం ఏమంటాం, ఇది మనకు కాదు, ఇది ఇశ్రాయేలీలకు, ఇది మనకు కాదు, ఇది ఇశ్రాయేలీలకు, ఇది మనకు కాదు, ఇది యూదులకు అన్నట్టుగా అంటుంటాం మనం. ఉదాహరణకు లేవీకాండం 11వ అధ్యాయంలో ఏ పక్షులను తినొచ్చు, ఏ పక్షులను తినకూడదు, ఏ చేపలు తినొచ్చు, ఏ చేపలు తినకూడదు, ఏ యొక్క జంతువు మాంసం తినవచ్చు, ఏ జంతువు మాంసం తినకూడదు అనే విషయాలు అక్కడ రాయబడ్డవి. అనగా ఇంగ్లీష్లో క్లీన్ అండ్ అన్క్లీన్ అంటున్నాం. అంటే పవిత్రమైనవి, అపవిత్రమైనవి. అయితే కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి ఆ యొక్క రొయ్యలు తినటం అంటే చాలా ఇష్టం, చాలా రుచికరంగా ఉంటుంది అంటారు. పచ్చి రొయ్యలు, కొంతమంది ఎండు రొయ్యలు కూడా తింటున్నారు. అయితే మనకి ఇష్టమైన దాన్ని మనం ఏం చేస్తున్నాం, అక్కడ చెప్పారు కానీ అది యూదులకి మనకు కాదు, ఇప్పుడు మనం దేన్నైనా తినేయచ్చు ప్రార్థన చేసుకుని అనేవారు కూడా ఉంటున్నారు. ఇలాగ అనేక విషయాలు. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా కాలువలు నదులు ఉన్న ప్రాంతాల్లో అక్కడ చేపలు ఉంటాయి. ఆ చేపలకు, కొన్ని చేపలకి పులుసులు ఉండవు. అయితే లేవీకాండం 11వ అధ్యాయంలో పులుసులు లేని చేపలు, ఇంగ్లీష్లో స్కేల్స్ అంటున్నాం, అవి లేకపోతే తినొద్దన్నారు ప్రభువారు. ఇది ఎందుకు తినవద్దన్నారంటే ఖచ్చితంగా అవి మన ఆరోగ్యానికి హానికరం కనుకనే వద్దన్నారు. అయితే చాలామంది ఆ యొక్క రకమైన చేప పులుసులు లేకపోయినప్పటికీ అది వారికి చాలా ఇష్టం, చాలా రుచికరంగా ఉంటుంది అనుకుంటున్నారు. కనుక ఏం చేస్తున్నారు, ఒక మాటతో ఇది మనకు కాదు, ఇది యూదులకి. ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో, మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం, వీటిని కూడా మనం పాటించని అవసరం లేదు అనుకుంటున్నారు. ఆ విధంగానే చేస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, మనము ఆ రీతిగా చేయకుండా దేవుని యొక్క వాక్యానికి లోబడి, చాలామంది క్రైస్తవులు వాదించేది ఏమిటంటే, క్రైస్తవులకు క్రొత్త నిబంధన చాలు, పాత నిబంధన మనకు కాదు, పాత నిబంధన ఇశ్రాయేలీలకి, ఆ యూదులకి అనేవారు కొంతమంది ఈ మధ్యకాలంలో ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం బైబిల్ గ్రంథం రెండు కలిస్తేనే బైబిల్ గ్రంథం. అనగా పాత నిబంధన, క్రొత్త నిబంధన. అనగా ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఉన్నదంతా కూడా దేవుని వాక్యం. దాని కొరకే మనకు
ఈ యొక్క 2 తిమోతి 3:16 వాక్యం అంతా కూడా దేవుని యొక్క ప్రేరేపణ వలన కలిగినది. వాక్యం అంతా కూడా అంటే ఒకటి క్రొత్త నిబంధన మాత్రమే కాదు సుమా, పాత నిబంధనలో ఉన్న ఆ గ్రంథాలన్నీ కూడా, అది ఆదికాండమైన, యెషయా గ్రంథమైన, దానియేలు గ్రంథమైన, ఏ గ్రంథమైనా సరే అవన్నీ కూడా పరిశుద్ధాత్ముని ప్రేరేపణ వలన ప్రవక్తలు రాసినవి. కనుక వాక్యం అంతా కూడా మనకు ప్రాముఖ్యం. మనం దానిని అనుసరించాలా, పాటించాలా. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం గుర్తు చేసుకోవాలా. అయితే మనం అనుకోవచ్చు, అప్పుడు ఎప్పుడో రాశారు మోషే గారు, క్రీస్తు పూర్వం 15వ శతాబ్దంలో. అంటే ఇప్పటికి 3500 సంవత్సరాలు అయిపోయింది. లేకపోయినట్లయితే ఆ యొక్క కీర్తనలు దావీదు గారు రాశారు. ఆయన రాసి ఇప్పటికి దాదాపుగా 3000 సంవత్సరాలు అయిపోయింది. ఈ మధ్యకాలంలో చాలా మార్పులు చేర్పులు వచ్చేసి ఉంటాయి. దానిలో కొంతమంది వారికి ఇష్టమైనవి వాటిని దానిలో ఉంచి, వారికి నచ్చినవి దానిలోంచి తొలగించేసి ఉంటారు అనే వాదించేవారు కూడా ఉంటున్నారు. ఆ రోజుల్లో ప్రవక్తలు రాసిన ఆ మోషే గారు కానీ, యెషయా గారు కానీ, లేకపోతే ఆ యొక్క క్రొత్త నిబంధనలో మత్తయి గారు కానీ, మార్కు గారు కానీ, లూకా గారు కానీ, యోహాను గారు కానీ రాసిన సువార్తలు 2000 సంవత్సరాలు అయిపోయింది కదా. ఈ మధ్యకాలంలో చాలా మార్పులు వచ్చేసి ఉంటాయి. చాలామంది వాళ్ళకి నచ్చనివి తీసేసి వాళ్ళకి నచ్చినవి దానిలో కలిపేసి ఉంటారు అనే వాదన కూడా ఉన్నది. అయితే ఇక్కడ చూడండి, మనకి 1947, 48 ఈ 2 సంవత్సరాల కాలంలో, ఆ రోజుల్లో ఈ యొక్క ఇంగ్లీష్లో డెడ్ సీ అంటున్నాం, అది మృత సముద్రం అంటున్నాం మన భాషలో. దానికి దగ్గరలోనే ఉన్నవి కొన్ని ఈ యొక్క గుహలు, ఇంగ్లీష్లో కేవ్స్ అంటున్నాం. అక్కడ దొరికాయి కొన్ని పాత నిబంధన ప్రతులు. ఆ దినాల్లో చర్మాల మీద రాశారనమాట. అంటే గొర్రెలు, మేకలు అలాంటి చర్మాల మీద రాశారు. కారణం ఆ రోజుల్లో కాగితాలు లేవు కనుక అలాంటివి బయటపడ్డవి. వాటితో పోల్స్తున్నారు ఇప్పుడు. అవి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో రాశారంటే క్రీస్తు వారు పుట్టకముందు దాదాపుగా 200 సంవత్సరాలకు ముందే రాసినవి అనమాట. దానిలో ఉదాహరణకు యెషయా గ్రంథం, అన్ని గ్రంథాలు కూడా ఉన్నవి దానిలో పాత నిబంధన గ్రంథాలకు సంబంధించినవి. ఉదాహరణకు యెషయా గ్రంథాన్ని మీరు ఆ యొక్క మృత సముద్రం దగ్గర దొరికిన, దీన్నే డెడ్ సీ స్క్రోల్స్ అంటున్నారు ఇంగ్లీష్లో. అంటే ఆ మృత సముద్రం దగ్గర దొరికిన ప్రతులు అనమాట. 2012లో ఆ యొక్క గుహల దగ్గర కూడా వెళ్ళే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, వాటిని మనం పోల్చి ఇప్పుడున్న యెషయా గ్రంథాన్ని ఆ క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల ముందు రాసిన ఆ యొక్క యెషయా గ్రంథం, అది హిబ్రూ భాషలో ఉన్నది, దాన్ని పోల్చి దాన్ని వచనం ప్రకారంగా అధ్యయనం చేశారు కొంతమంది బైబిల్ పండితులు. దానిలో ఒక్క మార్పు కూడా లేదు, ఒక్కదాన్ని కూడా తీసివేయలేదు, ఒక్క క్రొత్త విషయాన్ని కూడా కలపలేదు ఎవరు. ఎంతకాలంలో? 2200 సంవత్సరాల కాలంలో. 2200 సంవత్సరాలు ఇప్పటికి అవి రాసి, అప్పటి నుంచి 2200 సంవత్సరాల కాలంలో కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న యెషయా గ్రంథం ఆ యొక్క మూల భాషలో ఉన్నది, ఆ 2200 సంవత్సరాలకు ముందు రాసిన ఆ యొక్క మృత సముద్రం దగ్గర దొరికిన ఆ గుహల్లో దొరికినవి పోలిస్తే ఒక్కటి కూడా కొత్తది దానిలో కలపలేదు, ఒక్కటి కూడా గ్రంథంలో ఉన్నది తీసివేయలేదు. అంటే దేవుడు ఎంత పక్కాగా, ఎంత పగడబందీగా దేవుని వాక్యంలో దేనిని కూడా కలపకుండా, దేనిని కూడా తీసివేయకుండా పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథాన్ని ఈ రీతిగా నడిపిస్తున్నారు, ఈ రీతిగా కాపాడుతున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం నేర్చుకుని దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క వాక్యం దాన్ని మనం చదివినట్లయితే దాని ద్వారా మనం ఎంతో ఆధ్యాత్మిక మేలు పొందుతాం. ఉదాహరణకు కీర్తన 119వ కీర్తన 9 నుంచి 11 వరకు చదివినట్లయితే యవనస్తులు దేని ద్వారా వారి ప్రవర్తనను వారు సరిగా ఉంచుకోగలరు? దేవుని వాక్యం వల్లనే, దేవుని వాక్యం ద్వారానే. అంటే వారిలో ఉన్న ఆ చెడు ప్రవర్తన, ఒకటి యవనస్తులే కాదు పెద్దవారైనా సరే, ఆ చెడు ప్రవర్తన
మనం సరిదిద్దుకోవాలంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలి. దేవుని యొక్క వాక్యం ఒక అద్దం లాంటిది, మన యొక్క నిజస్వరూపాన్ని చూపిస్తుంది. అనగా మనలో ఉన్న ఆ యొక్క లోపాలు, మనలో ఉన్న పాపాలు అవన్నీ కూడా బైబిల్ గ్రంథం మనకు చూపిస్తుంది. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలా? యేసు ప్రభుని అడగాల, ప్రభు నాలో ఈ లోపం ఉన్నది, ఈ పాపం ఉన్నది, నన్ను క్షమించండి అని. ఆయన క్షమిస్తారు. అప్పటి నుంచి మనం ఆ పాపంలో కొనసాగకూడదు. కనుకనే కీర్తన 119:11 గమనించినట్లయితే, నీ యొక్క వాక్యాన్ని కొన్ని సందర్భాలు నీ ధర్మశాస్త్రాన్ని నేను నా హృదయంలో దాచుకున్నాను, దాని ద్వారా నేను పాపము చేయకుండా ఉంటాను. అనగా మనందరికీ తెలిసిన రీతిగా యోసేపుకు పెద్ద శోధన వచ్చేసింది. ఆ స్త్రీ పోతిఫర్ గారి యొక్క భార్య గారు యోసేపును పట్టుకుని తనతో వ్యభిచరించమని ఎంతో తనని శోధించింది. అప్పుడు యోసేపు యవనస్తుడు ఏమన్నాడు? ఎంత ఘోరమైన పాపం దేవుని దృష్టిలో నేను ఎలా చేయాలా? నేను చేయలేను. కారణం వ్యభిచారం పాపము అనే విషయం యోసేపు గారికి తెలుసు. నేర్చుకున్నారు ఆయన తల్లిదండ్రులు, ఆయన తండ్రి గారు యాకోబు గారు నేర్పించారు, ఆ విషయాలు బోధించారు ఆయనకి. కనుక నేను దేవుని దృష్టిలో ఇంత ఘోరమైన పాపం ఎలా చేయాలా? నేను చెయ్యను, నువ్వేదైనా చేసుకో. తనేమో అంటుంది, ఒకవేళ నీవు నాకు సహకరించకపోయినట్లయితే నా భర్తకి చెప్పి నిన్ను జైల్లో వేయించేస్తాను, నన్ను బలవంతం చేయటానికి, నన్ను రేప్ చేయడానికి వచ్చేసాడని చెప్తాను, నా మాట నమ్ముతాడు కానీ నీ మాట నమ్మడు నా భర్త అని కూడా తన్ని నయాన్నో భయాన్నో తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నం చేసింది. అయినప్పటికీ అవసరమైతే ఆ శిక్షణ పొందుదాం కానీ ఈ పాపాన్ని చేయకూడదు నేను అని పారిపోయాడు. నిజంగానే శిక్ష పొందాడు, అంటే జైల్లో వేసేశారు ఆయన్ని. అయితే దేవుడు ఆయన విడిచిపెట్టేలేదు, జైల్లో నుంచి ప్రధానమంత్రి చేసేశారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథం మనం నేర్చుకున్నట్లయితే దాని ద్వారా మన యొక్క ప్రవర్తన సరిదిద్దుకోవటానికి, మనం చక్కగా జీవించడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు బైబిల్ గ్రంథం మనకి ఏం బోధిస్తుంది? అనేకమైన సూచనలు జరుగుతున్నాయి, భయంకరమైన సంఘటనలు భూమి మీద. ఇవన్నీ కూడా రెండవ రాకడకు సూచనలని మనం గుర్తిస్తూ ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథం ద్వారా నేర్చుకుంటాం. దాని ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏమిటి? రెండవ రాకడ త్వరలో వస్తుంది, ఈ లోకం శాశ్వతం కాదు, ఆయన నమ్ముకున్న వారిని అందరినీ కూడా ప్రభు పరలోకం తీసుకువెళ్ళిపోతారు అని చెప్పబడ్డాది. దాన్ని మనం నమ్మాలా. చివరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 4:2 వారికి కూడా, అనగా పూర్వకాలంలో ఉన్న వారికి కూడా సువార్త ప్రకటించబడ్డది, కానీ వారు దాన్ని పట్టించుకోలేదు, ఆ సువార్త వారికి ఉపయోగపడలేదు. కానీ దాన్ని పట్టించుకోలేదు కనుక వారు విన్నప్పటికీ దాని ప్రకారంగా జీవించలేదు, దాన్ని నమ్మలేదు కనుక అది వారికి ఉపయోగపడలేదు. మన పరిస్థితి కూడా అదే. వాక్యం మనకు తెలుసు, సువార్త మనకు తెలుసు, దాన్ని నమ్మకపోయినట్లయితే, దాని ప్రకారంగా మనం జీవించకపోయినట్లయితే ఆ సువార్త మనకు ఉపయోగపడదు. అంటే మన యొక్క జీవితాలు మారవు, మనం పరలోకం వెళ్ళలేము. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మినట్లయితే అప్పుడు మనకి శారీరక దీవెనలు, ఆధ్యాత్మిక దీవెనలు. యేసుప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో రక్షకుడిగా, వారికి శారీరక దీవెనలు తప్పకుండా ప్రభు అనుగ్రహిస్తారు. దాంతోపాటు ఆధ్యాత్మిక దీవెనలు అనగా మనకి నిత్య జీవం, పరలోకం ఉంటుంది. అది నీ నిర్ణయం అయినట్లయితే ప్రియ సోదరి సోదరుడా, బైబిల్ గ్రంథం మన యొక్క జీవితాల్లో ప్రధానమైన భూమిక పోషిస్తుంది, చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కనుక బైబిల్ గ్రంథాన్ని అనుదినం కూడా మనం చదువుదాం. దానిని చదివి మనం అనుకోవచ్చు, నేను జ్ఞానిని కాదు, నేను పండితుడిని కాదు, నాకు అన్నీ కూడా అర్థం అవటం లేదు అనుకోవచ్చు మనం. రైటే, అన్ని విషయాలు మనకు తెలియదు, కానీ ప్రార్థించినట్లయితే పరిశుద్ధాత్ముడే ఆ విషయాలు మనకు బయలుపరుస్తారు. లేకపోయినట్లయితే ఏదో ఈ రీతిగా పాఠం ద్వారా, ఏదో ఒక వర్తమానం ద్వారా నీకున్న ఆ సందేహాన్ని దేవుడు నివృత్తి చేస్తారు. అయితే మనకందరికీ తెలిసిన ఒక ప్లాను, ఒక ప్రణాళిక, ఒక పథకం ఏంటంటే రోజుకి 3 అధ్యాయాలు చదువుతూ వారానికి ఒక్కసారి నీకు సెలవు ఉన్న రోజున
5 అధ్యాయాలు చదివినట్లయితే రోజు 3 అధ్యాయాలు నీకు సమయం సమకూడినప్పుడు, నీకు ఏ సమయం అయితే అందుబాటులో ఉంటుందో, నీకు అనుకూలంగా ఉంటుందో ఆ సమయంలో 3 అధ్యాయాలు. ఉదయాన్నే చదవవసరం లేదు, లేకపోతే సాయంత్రమే చదవవసరం లేదు, నీకు ఎప్పుడు అనుకూలత ఉంటే అప్పుడు. కానీ ఉదయం చాలా హడావుడిగా ఉంటుంది, త్వరగా లేచి రెడీ అయిపోయి మనం ఆ యొక్క పనికి వెళ్ళిపోవాలా, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళిపోవాలా, రకరకాల. సాయంత్రం కాస్త ఎక్కువ తీరుకుంటుంది. నీకు ఎప్పుడు తీరుకుంటే అప్పుడు, ఉదయం అయితే ఉదయం, మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం, సాయంత్రం అయితే సాయంత్రం 3 అధ్యాయాలు ఆ దినాన్న నువ్వు నిద్రపోకముందు ముగించి సెలవు రోజున 5 చేసినట్లయితే సంవత్సరంలో బైబిల్ గ్రంథం అంతా మనం చదివేయగలం. ప్రియ సోదరి సోదరులారా, చాలా విచారం ఏమిటంటే మనం అనేక సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉంటున్నాం. ఎప్పుడు కూడా ఆది కాండం నుంచి ప్రకటన వరకు బైబిల్ గ్రంథం అంతా చదివిన దాఖలా లేదు, మనకి ముగించలేదు. అక్కడక్కడ చదువుతున్నాం అంతే, మొత్తం అంతా చదవట్లేదు. ప్రియ సోదరి సోదరులారా, నాకు తెలిసిన ఒక వ్యక్తి, నేను వారిని కలుసుకునేటప్పటికి 276 సార్లు చదివేశారంట. అప్పటికే ఒక వ్యక్తి గురించి చదివాను నేను ఇంటర్నెట్లో, 72 గంటల్లోనే ఆది కాండం నుంచి ప్రకటన వరకు చదివేశారు ఆ వ్యక్తి, 72 గంటల్లోనే. అయితే ప్రియ సోదరి సోదరులారా, అయితే ఎన్నిసార్లు చదివామన్నది దానికంటే ధ్యానపూర్వకంగా మనం చదివినట్లయితే ఎంతో సంతోషం. అయితే బైబిల్ గ్రంథం అంతా పఠించి దానిలో ఉన్న విషయాలు చదువుదాం. కారణం ఏంటంటే అతి త్వరలో మనకి వాక్యము దొరకని కరువు కాలం వస్తుంది అని ఆమోసు గ్రంథం 8:11 వాక్యం దొరకని కరువు కాలం, క్షామము అన్నారు దాన్ని. క్షామం అంటే కరువు కాలం అనమాట. అంటే వాక్యం దొరకని రోజులు. మనందరికీ తెలిసిన రీతిగా మార్టిన్ లూథర్ గారి కాలంలో వాక్యం అన్నది ప్రజలకి లేకుండా చేసేసింది ఆనాటి సంఘం, రోమా సంఘం. అటువంటి రోజులు మరలా కడవరి కాల చివరి దినాల్లో వస్తాయి. బైబిల్ గ్రంథం మనకి అందుబాటులో లేకుండా చేసేస్తారు. కనుక ఇప్పుడు మనకు అవకాశం ఉన్నది బైబిల్ గ్రంథాన్ని చదువుతూ దానిలో ఉన్న ప్రాముఖ్యమైన ఆ యొక్క దేవుని యొక్క వాగ్దానాలను మనం కంఠస్థ పెట్టుకుని మనం మన యొక్క హృదయంలో దాచుకున్నట్లయితే మన మనసుల్లో ఉన్న ఆ వాక్యాన్ని ఎవరు తొలగించగలరు? ఏదో ఒక చిన్న ఆ యొక్క మన దగ్గర ఈ రోజుల్లో ఫోన్లో కూడా బైబిల్లో ఉంటున్నాయి చాలా మందికి. అయితే వాటిని మనం అనుకుంటాం ఎవరు తీయలేరు అనుకుంటున్నాం. వారు ఆ యొక్క సాఫ్ట్వేర్ వారు తొలగించాలంటే ఒక క్షణంలో మొత్తం అంతా కూడా తొలగించేసే ఆ యొక్క పరిస్థితులన్నీ వారి చేతిలో ఉంటుంది. అనగా అది ఫోన్లు బైబిల్లో లేకపోయినట్లయితే బైబిల్ గ్రంథం మన ఇంట్లో ఉన్నా సరే, అటువంటి బైబిల్ గ్రంథం ఎవరి దగ్గర ఉన్నా సరే వారికి శిక్ష వేసేస్తామని రాబో రోజుల్లో ప్రభుత్వాలు శాసనాలు చేసే భయంకరమైన దినాలు వస్తున్నాయి. అటువంటి దుర్దినాలు రాకముందే ఇప్పుడు మనకు వాక్యము విరివిగా అందుతుంది కనుక దాన్ని చదవటం రాకపోతే దాన్ని విని, కానీ ఈ రోజుల్లో ఆడియో బైబిల్ కూడా, అంటే చదువు రాని వారికి కూడా వినటానికి ఆ బైబిల్ గ్రంథం అందుబాటులో ఉంది. ఆ రీతిగా దీవించబడదాం, దేవుని యొక్క మహిమ కొరకు జీవిద్దాం. ఇది నేను నిర్ణయమైనట్లయితే నాతో ఏకీవించండి. ప్రార్థించి ఈ 4వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని మీరు ఆశీర్వదించి, మా సంఘాలను మీరు దీవించి వాక్యాన్ని మాకు అనుగ్రహించారు ప్రభువా. బైబిల్ గ్రంథాన్ని మేము చదువుకుని ఆ ధన్యత దయచేశారు. మాలో అనేక మందికి ప్రభువా ఒక్కడికంటే ఎక్కువ బైబిళ్ళు ఉన్నాయి తండ్రి. అనేక రకరకాల తర్జుమాలు ప్రభువా మాకు అందుబాటులో ఉన్నవి తండ్రి. అయితే ప్రభువా మీ వాక్యాన్ని పఠిస్తూ దాని ప్రకారంగా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే ఆ ధన్యత మాకు దయచేయమని, మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప వరాన్ని, బైబిల్ గ్రంథాన్ని మేము దాన్ని సద్వినియోగం చేసుకొని మీకు యోగ్యమైన వారుగా జీవించే కృప దయచేయమని, ఈ వీడియోని ఎవరైతే వింటూ వీక్షిస్తూ ఇతరులతో దాన్ని పంచుకుంటున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించమని, నాకు సహకరిస్తున్న ఎవరి బిడ్డలు ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మీకు అందరికీ వందనాలు. దేవుని చిత్తంలో వచ్చే పాఠంలో కలుసుకుందాం. అప్పటికి వచ్చే వారానికి, మే నెల మొదటి వారానికి ఆంధ్రాలో ఉంటాను నేను.
ఉద్యోగ సభల కొరకు ప్రార్థిస్తూ ఉండండి. మన యొక్క విద్యార్థులకు పరీక్షల వలన వారు ఎంతో బిజీగా ఉంటున్నారు కనుకనే మీకు ముందుగా అందించలేకపోతున్నాం. ఇంగ్లీష్ పాఠాలు కూడా 2 పెట్టలేకపోయాం. చాలా చింతిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. దేవుని చిత్తంలో 5వ పాఠంలో మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.